श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 12వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. తమ గురువుల పట్లే శిష్యులకు దృఢ విశ్వాసం ఉండాలి, వేరే ఎక్కడా ఉండకూడదు అన్న ఈ అధ్యాయం యొక్క తాత్పర్యం గురించి, బోధ గురించి హేమాడ్ పంత్ పైన 176 ఓవిలో చెప్పారు. అదికాక ఈ అధ్యాయంలో మరొక బోధ ఉంది. గడిచిన 9వ అధ్యాయంలో బాబా ఆజ్ఞను పాటించకపోవటం వల్ల భక్తులకు కలిగిన సంకటాల గురించి మనం చదివాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో కాకా మహాజని, బావు సాహెబ్ దుమాల్, నానాసాహెబ్ నిమోన్కర్ భార్య వీరంతా బాబా ఆజ్ఞను పాటించడం వల్ల ఇబ్బందులు పడకపోవడమే గాక వారి పనులు సక్రమంగా జరిగాయి.
నాసిక్కు చెందిన మూళే శాస్త్రి బాబా ఇచ్చను గౌరవించి దక్షిణ ఇచ్చి మసీదుకి బాబా హారతికి వెళ్ళాడు. కనుకే అతనికి తన బ్రహ్మీభూతుడైన గోలబ్ గురువు మళ్ళీ దర్శనమిచ్చాడు. మనం నిశ్చయం చేసుకుంటాం, కానీ మనకి వాటి పూర్వాపరాలు తెలియవు. మహాత్ములకు మన హితాహితాల గురించి తెలుసు, వారికి తెలియని విషయం అంటూ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి అరచేతిలో ఉసిరిపండే. వారి ఆజ్ఞను పాటించి వ్యవహరిస్తే మనం సుఖ సంపన్నులమవుతాం. 13వ అధ్యాయం శ్రీ భీమాజీ క్షయ నివారణ. శ్రీ సాయిబాబా మాటలు ఒక్క వాక్యంలో సంక్షిప్తంగా భావాన్ని వ్యక్తం చేసేట్లుగా ఎంతో చిన్నవిగా ఉండేవి. అయితే అర్ధగాంభీర్యం వల్ల వాటిని తెలుసుకోవడం కష్టంగా ఉండేవి. వైశాల్యంతో అవెంతో ప్రశస్తంగా ఉండేవి. అయితే ఐక్యతలో కూడా అవి అలాగే ఉండేవి. అలా బాబా మాటలు వాటిలోని భావార్థం మూలంగా ఎంతో గంభీరంగా ఉండేవి. ఎప్పటికీ నిరర్ధకంగా లేదా వ్యర్థ ప్రేలాపనలుగా ఉండేవి కావు. ఎంతో సౌమ్యంగా, శాంతంగా, అత్యంత అమూల్యమైనవిగా ఉండేవి. మొదటి నుంచి చివరి వరకు ఒక్కలాగే ఉండాలి. దైవవశాత్తు ప్రాప్తించిన దాంతో తృప్తిపడి వ్యవహరించాలి. సదా సంతుష్టులై ఉండాలి. దేని గురించి చింతించకూడదు. అరే, నేను ఇల్లు వాకిలి లేని ఫకీరుని, ఏ బాధరాబందీ లేకుండా చింతలన్నీ వదిలేసి ఒకచోట హాయిగా కూర్చున్నాను. అయినా అనివార్యమైన ఈ మాయ నన్ను కూడా బాధిస్తోంది. నేను దాన్ని మర్చిపోయాను. అయినా అది నన్ను మరవటం లేదు. నన్ను అది నిరంతరం పట్టుకుంటోంది. అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మదేవుడు మొదలైన వారిని కూడా అది ఆకాశానికి ఎగరగొట్టేస్తుంది. అక్కడ నాలాంటి నిరుపేద ఫకీర్ అనగానంత. హరి ప్రసన్నుడైతేనే దాని పీడ వెరగడవుతుంది. హరి యొక్క అఖండ భజన చేయకుండా మాయను నివారించడం శక్యం కాదు. అలా మాయ గొప్పతనాన్ని బాబా తమ భక్తులకు చెప్తుండేవారు. హరి సేవతో, పూజతో దాన్ని శాంతింపజేయడానికి సదా భజన చేసే స్థితిని ప్రశంసిస్తుండేవారు. మహాత్ములు నా చైతన్యమూర్తులని శ్రీకృష్ణ భగవానులు భాగవతంలో ఉద్ధవుడికి స్పష్టంగా చెప్పిన మాటలు తెలియని వారెవరు? కనుక భక్తుల శ్రేయస్సు కోసం దయాసాగరుడైన సాయి సమర్థుల సత్య అర్ధయుక్త పలుకులను వినమ్రతతో వినండి. పాపాలు కడుక్కుపోయిన ఆ నిజమైన పుణ్యాత్ములే నా భజనను పట్టుకుంటారు. వారే నన్ను తెలుసుకుంటారు. సాయి సాయి అని నిత్యము ఉచ్చరిస్తే నేను సప్త సముద్రాల అవతల ఉన్న శ్రద్ధతో విచారపూర్వకంగా వారిని రక్షిస్తాను. ఈ నా మాటల మీద విశ్వాసం పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మీకు శ్రేయస్సు కలుగుతుంది. నాకు ఏ రకమైన పూజ అవసరం లేదు. నాకు అష్టోపచార, షోడశోపచార పూజలు, ఉపచారాలు అక్కర్లేదు. అపరిమిత భక్తిభావం ఉన్న చోటే నా నివాసం ఉంటుంది అని బాబా భక్తులపై ప్రేమ వల్ల పదే పదే చెప్పేవారు. ప్రేమలోకి ఆ మాటలు ఇప్పుడు గుర్తు తెచ్చుకుని మనసుని పరవశింపజేద్దాం. అలా వారు శరణన్న వారిని వెన్నంటి ఉండే దయామయులైన సాయి సకుడే భక్తుల పక్షం చక్కగా వహించి ఆయన చేసిన విశేషం చూడండి. అనేక చోట్ల తిరిగే మనసుని శ్రద్ధాయుక్తంగా ఏకాగ్రం చేసి ఈ వినూత్న కథాసుమాన్ని సమూలంగా ఆఘ్రాణించండి. అప్పుడే మీ కార్యాలు సఫలం చెందుతాయి. సాయి నోటి నుండి జాలువారి అమృత వృష్టి ఇక్కడ పుష్టిని, తృష్టిని కలిగిస్తుంది. తమకు హితం కలిగించుకోవాలని మనసులో ఉంటే షిరిడీకి రావడంలోని శ్రమని ఎవరు విసుక్కుంటారు? గత అధ్యాయంలో జరిగిన కథ ఇది. ఒక అగ్నిహోత్రికి సమాధిగతులైన అతని గురుదర్శనాన్ని ఇచ్చి బాబా అతన్ని ఆనందింపజేశారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురంగా ఉంటుంది. క్షయరోగంతో కృంగి కృషించిన ఓ భక్తుని స్వప్నంలో శిక్షించి బాబా అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి భావిక భక్తులు పాపాలను నాశనం చేసే నిగూఢమైన ఈ సాయినాథుని చరిత్రను బాగా శ్రద్ధగా వినండి. ఈ చరిత్ర పుణ్యప్రదమైనది. ఇది సర్వులను పవిత్రులను చేయగలది. అంతెందుకు, ఇది గంగానది పవిత్ర జలమే. ఇహపరలోకాల హితాన్ని సాధింపజేయగల ఈ చరిత్రను వినే శ్రోతల చెవులు ధన్యం. ఈ చరిత్రను అమృతంతో పోలుద్దామంటే అమృతం ఏమన్నా దీనికంటే మధురంగా ఉంటుందా? అమృతం కేవలం ప్రాణాన్ని రక్షిస్తుంది. కానీ ఈ చరిత్ర మాత్రం జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. తమకు సంపూర్ణాధికారం ఉందని భావించే ప్రాణులు, తమకిష్టమొచ్చినట్లు తాము చేయగలమని భావించేవారు ఈ కథను విని తీరాలి. నిజంగానే జీవుడు ఒకవేళ స్వతంత్రుడైతే మరి సుఖసుందరి కోసం రాత్రింబౌళ్ళ కష్టపడినా కూడా అతనికి దుఃఖమే ఎందుకు కలుగుతుంది? ఇది విధి ఆడే వింత ఖేల. దుఃఖాగ్ని కీలలను దూరం చేసుకోవడానికి అడుగడుగునా అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అది పనిగట్టుకుని మరీ మనలనే వెతుక్కుంటూ మన వెనకబడుతుంది. తప్పించుకోబోతే మెడకొచ్చి చుట్టుకుంటుంది. తీసి పారేద్దామంటే మరింతగా పెనవేసుకుంటుంది. అహోరాత్రులు ఎంతో శ్రమపడి అలసిపోయే జీవుల ఈ చేతలు వ్యర్థ ప్రయాసలే.
జీవులు ఒకవేళ నిజంగా స్వతంత్రులైతే పూర్ణంగా సుఖాప్సరాంగనని ఆలింగనం చేసుకుని స్వాధీనం చేసుకునేవారు. దుఃఖాన్ని పొరపాటును కూడా అణుమాత్రం అంటేవారు కాదు. స్వతంత్ర బుద్ధి ఉండి ఉంటే పాపం చేయటం ఎప్పటికీ జరిగేది కాదు. పుణ్యాన్ని పుష్కలంగా సంపాదించుకుని సుఖాలని సమృద్ధిగా పెంచుకునేవారు. అయితే జీవులు స్వతంత్రులు కారు. వారి వెనుక కర్మతంత్రత అంటే కర్మ అధీనత, కర్మను అనుసరించి అంటే గత జన్మలో చేసిన పనులు లేదా ఆచరణలచే నిర్దేశింపబడిన పరిణామాన్ని అనుసరించి వ్యవహరించే శక్తి కర్మతంత్రత ఉంటుంది. ఆ తంత్రం ఆడే ఆట అతి విచిత్రం. కర్మలన్నిటినీ చేసే సాధనం ఆ తంత్రం చేతిలోనే ఉంటుంది. పుణ్యకర్మలు చేయటం వైపు జీవులు లక్ష్యం పెడతారు. అయితే పాదాలు మాత్రం పాపకర్మల వైపు పరుగులెత్తుతాయి. మంచి పనుల వైపు మరలి వాటిని వెతుకుతూ పోతే చెడు కర్మలే శరీరాన్ని వచ్చి చుట్టుకుంటాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. పూణే జిల్లా జున్నూర్ తాలూకాలోని నారాయణగాంకు చెందిన భీమాజీ పాటిల్ కథను ఇప్పుడు వినండి. అది నోరూరించే మధురామృతమే. భీమాజీ ఇల్లు సుఖ సంపన్నంగా ఉండేది. వచ్చే పోయేవారికి అక్కడ భోజన సదుపాయాలుండేవి. అతని మనసులో ఎన్నడూ దుఃఖం దూరేది కాదు. ముఖంలో మందహాసాలే చిందులు వేసేవి. దైవ సంకల్పం విలక్షణమైనది. లాభము లేదా హాని అనేవి మనకు తెలియకుండానే కలుగుతాయి. కర్మభోగాలు నడుచుకుంటూ వచ్చేస్తాయి. లేనిపోని రోగాలు శరీరంలో పుట్టుకొస్తాయి. క్రీస్తు శకం 1909వ సంవత్సరం భీమాజీకి దురదృష్టకరమైన పీడను కలిగించింది. విపరీతమైన దగ్గుతో క్షయరోగము పట్టుకుంది. జ్వరం రావటం మొదలెట్టింది. భరించరానంతగా దగ్గు వచ్చేది. జ్వరం కూడా విపరీతంగా పెరగసాగింది. రోజురోజుకి అది తీవ్రంగా పెరుగుతూ పోయింది. భీమాజీ నిరాశపూరితుడయ్యాడు. నోటి నుంచి 24 గంటలు కఫం వచ్చేది. అటు ఉప్పు ఇటు తీపి కాని నీరు రక్తాలతో కూడిన వాంతులయ్యేవి. కడుపులో ఒకటే త్రిప్పుతూ ఉండేది. ప్రాణం వెలవెల్లాడిపోయేది. అలా రోగంతో పీడింపబడుతూ భీమాజీ మంచానికి అంటుకుపోయాడు. కాళ్ళు చేతులు బలహీనపడి అతను క్షీణించిపోయాడు. అన్ని రకాల ఉపాయాలు చికిత్సలు అయ్యాయి. అయినా నయం కాకపోయేసరికి అతను ఎంతగానో కుంగిపోయాడు. అన్నపానాలు హితవు పోయింది. రోగగ్రస్తులకు ఇచ్చే గంజిలాంటి తేలికపాటి ఆహారం కూడా అతనికి జీర్ణమయ్యేది కాదు. అందువల్ల జీవుడి స్థితి సహింపరానిదై భీమాజీ పరిస్థితి అస్తవ్యస్తమై అతనికేమీ తోచని అయోమయ పరిస్థితి ఏర్పడింది. దేవతలకు అన్ని రకాల పూజార్చనలు సేవలు చేశారు. వైద్యులు డాక్టర్లు చేతులెత్తేశారు. పాపం భీమాజీ తాను జీవిస్తాడన్న ఆలోచనకి నీళ్లు వదిలేశాడు. అతని విచారంతో కృంగిపోయాడు. పాటేల్ మనసు కుమిలిపోయింది. ఇక తానెంతో కాలం బ్రతికి ఉండననిపించసాగింది. రోజు రోజుకి ఎంతగానో నీరసపడి కృశించిపోయాడు. రోజులు అతి కష్టంతో ఏడ్చసాగాడు. కులదేవతను ఎంతగానో ఆరాధించాడు. ఆమె కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్కులని భూత పిశాచాలన్నీ పోగొట్టేవారిని మాంత్రికులను అడిగి అడిగి పాటేలు అలసిపోయాడు. కొందరు ఇది శారీరక రోగమే, మొహాన్ రాసి పెట్టబడ్డ యోగము పూర్తిగా అనుభవించక తప్పదనిపిస్తుంది. మానవ ప్రయత్నాలు ఏమీ పని చేయకపోవచ్చునన్నారు. డాక్టర్లయ్యారు, హకీములై అయ్యారు. ఉపచారాలు చేసి చేసి అందరూ అలసిపోయారు. ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. దేవా, ఏదీ పని చేయటం లేదు. నేనేం పాపం చేశాను? అది ఎలాంటి పాపము అని పాటేలు అత్యంతంగా ఆక్రోశించాడు. దైవం ఎంత విలక్షణమైన వాడు! సుఖాల్లో మునిగి తేలే వారికి
తన స్మరణను ఒక్క క్షణం కూడా అవనీయుడు. నిజంగా ఆయన లీలలు అద్భుతం. మరి ఆయన మనసుకి తోచినప్పుడు అనేక రకాల కష్ట పరంపరలను పంపించి తన స్మరణ చేయించి భక్తుల చేత నారాయణ పరుగునరా అని అనిపిస్తాడు. సరే, దుఃఖంతో వ్యాఖ్యానం చెందిన భీమాజీ పిలుపుని విని దేవుడు వెంటనే పరవళ్ళు తొక్కే ప్రేమతో పరుగున వచ్చాడు. నానాసాహెబ్ చందోర్కర్కి లేఖ వ్రాయాలనిపించింది. భీమాజీకి నానాసాహెబ్ ఏదో ఒకటి చేస్తాడు. అది ఇతరులెవరి వల్ల కాదని పాటేల్కు పూర్తి విశ్వాసం కలిగింది. అదే అతని పాలిట శుభశకునమైంది. అదే అతని రోగము తగ్గటానికి కారణమైంది. తర్వాత అతను నానాసాహెబ్కు వివరంగా లేఖ వ్రాసి పంపాడు. భీమాజీకి నానాసాహెబ్ గుర్తొచ్చాడంటేనే సాయిబాబా ఒక్కసారిగా గుర్తొచ్చినట్లు రోగం నయం అవటానికి మార్గం సుగమమైంది. మహాత్ముల చాతుర్యము తర్కానికి అందనిది. అది కాలచక్రపు రచనే అయినప్పటికీ అక్కడ కూడా ఈశ్వరుడి సంకల్పమే ఉంటుంది. కనుక ఎవరైనా సరే మరో రకంగా ఆలోచించే వారికి గొప్పలు చెప్పుకోకూడదు. మంచి చెడు కర్మల సూత్రధారి ఈశ్వరుడే. చంపేవాడు ఆయనే, తప్పించేవాడు ఆయనే, చేసేవాడు ఆయనొక్కడే. పాటేలు చాందోర్కర్కి ఇలా వ్రాశాడు: మందులు తిని తిని నా ప్రాణానికి విసుగొచ్చింది. బ్రతుకు మీద విరక్తి పుట్టింది. లోకమంతా శూన్యంగా అనిపిస్తుంది. డాక్టర్లంతా ఆశలు వదిలేశారు. రోగం నయం కాదని నిశ్చయించారు. హాకీంలు, వైద్యులు కూడా అలసిపోయారు. నా ఆశలు అడుగంటిపోయాయి. అయినా మీ పాదాలకు ఒకే ఒక్క విన్నపం నన్నొచ్చి మీరు తప్పక కలవండి. ఇదే నా మనసులోని ఆకాంక్ష. చందోర్కరు ఆ లేఖను చదివాడు. అతని మనసు కూడా బాధ అనిపించింది. భీమాజీ గొప్ప వ్యక్తి. నానాకి జాలేసింది. అతను జవాబు వ్రాశాడు: సాయిబాబా పాదాలు పట్టుకోవటమే అదొక్కటే వైద్యము లేదా నయం కావటానికి మార్గము. ఆయనే తల్లి, తండ్రి. ఆయనే అందరికీ కరుణ కురిపించే అమ్మ. పిలవగానే పరుగున వచ్చి దయతో అక్కును చేర్చుకుంటారు. పిల్లలకు ఎలా తృప్తి కలుగుతుందో అది అమ్మకే తెలుస్తుంది. ఆయన దర్శనంతో కుష్ఠవ్యాధి నయమవుతున్నప్పుడు అది క్షయరోగమనగా ఏమాత్రమూ సందేహించకు. వెళ్ళు, ఆయన పాదాలు గట్టిగా పట్టుకో. భక్తులు కోరినవన్నీ ఇచ్చేయటమే సాయిబాబా వ్రతము. కనుక చెప్తున్నాను, త్వరపడు, ఆయన దర్శనం చేసుకో. భయాల్లోకెల్లా అతిపెద్ద భయము మరణము. అదీ కాక మరొకటేమైనా ఉందా? వెళ్ళి సాయి పాదాలు గట్టిగా పట్టుకో. ఆయనొక్కరే నిన్ను నిర్భయులుగా చేయగలవారు. ఇక్కడ భీమాజీ బాధ సహింపరానిదైంది. అతని ఆయుష్ చివరి స్థితికి వచ్చింది. నానా లేఖ చదువుకొని సాయిబాబాని ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు తన కార్యాన్ని సాధించుకుందామా అనే పాటేలుకు అనిపించింది. అతనికి ఎంతో కంగారు పుట్టింది. సామానంతా సర్దండి, రేపే ప్రయాణానికి సిద్ధం కండి, షిరిడీ మార్గం పట్టుకుందాం అన్నాడు. ఈ ప్రకారంగా దృఢ నిశ్చయం చేసుకొని అందరి దగ్గర సెలవు తీసుకొని పాటేలు సాయి మహారాజ్ దర్శనం కోసం షిరిడీ బయలుదేరాడు. భీమాజీ తన వెంట బాంధవులను తీసుకుని వెంటనే బయలుదేరాడు. షిరిడీ తనకు ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అతని మనసు ఉవ్విళ్ళూరింది. మసీదు ఎదురుగా ఉన్న 4 వీధుల కూడలి వద్దకి బండి వచ్చి ఆగింది. 4 మనుషులు భీమాజీని ఎత్తి మసీదులోకి తెచ్చారు. నానాసాహెబ్ అతని వెంటే ఉన్నాడు. సాయిబాబా చరణ కమలాలను సులభంగా లభింప చేయగల మాధవరావు అక్కడికి వచ్చాడు. పాటేల్ని చూసి, బాబా శ్యామ, ఇలాంటి దొంగల్ని ఎంతమంది తెస్తావు నా మీదకి? ఇలా చేయటం ఏమన్నా బావుందా అన్నారు. భీమాజీ సాయి పాదద్వయంపై తలపెట్టి ఇలా అన్నాడు: ఓ సాయినాథ, ఈ అనాథపై కృప చూపండి. ఓ దీననాథ, నన్ను కాపాడండి. పాటేలు వ్యధను చూసి సాయినాథుల్లో కారుణ్య సుధారలు పొంగాయి. అప్పుడే తన దుఃఖము ఇంకా దూరం అవుతుందని పాటేలుకు విశ్వాసం కలిగింది. భీమాజీ పాటేలు అలా అస్వస్థుడవటం చూసి మృత జీవితాన్ని అమృతమయంగా మార్చగల కృపాసాగరులైన సాయి సముద్రుల మనసు ఎంతగానో ద్రవించిపోయింది.
నిండు జాబిల్లి కురిపించే పండు వెన్నెల్లాంటి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చో, చింత వదిలేయి, విచారగ్రస్తంగా ఉండకు, ఊరికే మనస్తాపం పెట్టుకొని దుఃఖించుకు. షిరిడిలో అడుగు పెట్టగానే నీ ప్రారంధము అంతమైంది. సంకటాల సాగరంలో మెడలోతున మునిగి ఉన్నా లేక మహా దుఃఖాల గోతిలో పూడ్చిపెట్టబడ్డా కానీ ఈ మసీదు తల్లి మెట్లెక్కిన వారు సుఖిస్తారని తెలుసుకో. ఇక్కడ ఫకీరు గొప్ప దయామయుడు. నీ వెదకు సమూలకంగా పెగిలించేస్తారు. ఆయన గొప్ప కరుణామయుడు. ప్రేమతో నిన్ను కాపాడుతారు కనుక నీవు హాయిగా ఉండు. వెళ్ళి భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు నయమవుతుంది. సాయిబాబా నోటి నుంచి జాలువారిన ఆ మాటలు విన్నప్పుడు మరణించే మనిషిపై సుధామృతధారల వృష్టి కురిసి వెంటనే ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అనిపించి పాటేలికి తృప్తి కలిగింది. మరణ మార్గాన్ని పట్టిన వాడికి అమృతం లభించినట్లు, దాహంతో పరితపించేవాడికి నీరు లభించినట్లు పాటేలికి తృప్తి కలిగింది. మొదట ప్రతి 5 నిమిషాలకు అతని నోటి వెంట రక్తం పడేది. అయితే బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్న మీదట అది తగ్గిపోయింది. రోగం ఏమిటని పరీక్షించి చూడలేదు. రోగం ఎందుకు వచ్చింది కారణం అడగలేదు. కేవలం కృపాదృష్టితో రోగాన్ని వెంటనే సమూలకంగా పెగిలించి పారేశారు. మహాత్ముల కృపామృత దృష్టి చాలు. ఎండిపోయిన కట్టెకు అంకురాలొస్తాయి. వసంత ఋతువు లేకపోయినప్పటికీ చెట్లు సౌరభాలు వెదజల్లే పూలగుత్తులు వికసిస్తాయి. అవి మనోహరమైన ఫలాలతో నిండిపోతాయి. రోగమేమిటి, ఆరోగ్యమేమిటి, పుణ్యపాపాలు నశించకుండా లేదా వాటిని అనుభవించకుండా అవి వదిలిపోవు. ఇతర ఉపాయాలు పనిచేయవు. కేవలం అనుభవిస్తే మాత్రమే అవి నశించిపోతాయి. ఇదే జన్మల పర్యంతము ఖచ్చితంగా జరిగే సంఘటన. అనుభవించకుండా మరో ఉపాయంతో అవి నివృత్తి కావు. అయితే అలాంటప్పుడు అదృష్టపాశ్చాత్తు కలిగిన ఒకానొక మహాత్ముడి దర్శనం వ్యాధి అనే దుఃఖాన్ని నశింపు చేయగల ఔషధము. అప్పుడు రోగంతో పీడించబడే వ్యక్తి తన రోగాన్ని యాతన లేకుండా సహించగలుగుతాడు. రోగము కఠోరమైన పీడలను లేదా క్లేశాలను అనుభవింపు చేస్తుంది. అయితే మహాత్ములు కరుణామృత దృష్టిని ప్రసరించి ఆ రోగానుభవాన్ని నివారించి వారి దుఃఖ తీవ్రతను తెలియకుండానే నివారిస్తారు. బాబా పలికిన పలుకులు ఖచ్చితంగా రోగ నివారణకు ఔషధ గుళికలు. నిశ్చయంగా నయం చేసే ఔషధము అవే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఓసారి నల్ల కుక్కచే పెరుగన్నం తినిపించి ఒక భక్తుడి చలి జ్వరం నయం చేశారు. కథలో పిట్ట కథ ఏమిటి అని అనిపించవచ్చు, కానీ ఈ సారాంశాన్ని వింటే అది ఉచిత కథ అని తెలుస్తుంది. సరే, అసలు వాటిని గుర్తు చేసేవారు కూడా సాయియే. నా కథను నేనే చెప్తాను అని సాయి చెప్పారు. ఆయనే ఇప్పుడు ఈ కథను నాకు గుర్తు తెప్పించారు. బాలా గణపతి అనే పేరు గల ఓ దర్జీ బాబాకు గొప్ప భక్తుడు. అతను ఒకసారి బాబా ముందుకొచ్చి ఎంతో దీనంగా ఇలా విన్నపం చేశాడు. బాబా, నేనేం పాపం చేశానో గాని నన్ను ఈ చలి జ్వరం వదలటం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా కూడా ఇది నా దేహాన్ని వదలటం లేదు. ఇప్పుడు నేనేం చేయను? చెట్ల మందులు మొదలైన అన్ని ఔషధాలు అయ్యాయి. ఇప్పుడు మీరే నాకు ఈ జ్వరాన్ని తగ్గించగల ఉపాయం చెప్పాలి. అప్పుడు బాబా మనసులో దయా అమృతం ఉప్పొంగింది. ఆయన ఇలా అన్నారు. లక్ష్మీదేవి గుడి దగ్గరి నల్ల కుక్కతో
కొన్ని పెరుగన్నం ముద్దలు తినిపిస్తే నీ రోగం వెంటనే నయమవుతుంది. బాల భయంగా ఇంటికెళ్ళి చూస్తే అక్కడో గిన్నెలో అన్నము, దాని పక్కన పెరుగు కనిపించాయి. బాల మనసులో ఇలా అనుకున్నాడు, పెరుగన్నం అయితే దొరికింది, కానీ గుడి పక్కన ఇప్పుడు నల్ల కుక్క ఉంటుందా? అయితే బాలాది అనవసరపు చింతే అయ్యింది. చెప్పిన చోటికి పోయి చూస్తే ఓ నల్ల కుక్క తోకాడిస్తూ ఎదురుగా రావడం అతనికి కనిపించింది. యోగం అలా కలిసి రావడం చూసి బాలాకు గొప్ప ఆనందం కలిగింది. దాంతో పెరుగన్నం తినిపించి ఆ కబురు బాబాకు చెప్పాడు. తాత్పర్యం చెప్పాలంటే ఇప్పుడు జరిగిన దాని గురించి ఎవరేమనుకున్నప్పటికీ అప్పటి నుంచి చలి జ్వరం పోయింది, అతనికి విశ్రాంతి దొరికింది. అలాగే ఓసారి బాబు సాహెబ్ బూటీకి కడుపులో అస్వస్థత వల్ల అదే పనిగా విరోచనాలతో పాటు వాంతులు అవసాగాయి. అతని అలమారా అన్ని రకాల మందులతో నిండి ఉంది, కానీ అందులోని ఒక్క మందు కూడా పనిచేయలేదు. బాబు సాహెబ్ మనసులో ఎంతో గాబరపడ్డాడు, విచారగ్రస్తుడైనాడు. ఆగకుండా అయ్యే విరోచనాలతో అతనెంతో నీరసపడ్డాడు. నిత్య నియమానుసారం బాబా దర్శనం కోసం వెళ్దామన్న అందుకు కూడా అతని శక్తి లేకపోయింది. ఈ సంగతి బాబా చెవిన పడింది. ఆయన బాబు సాహెబ్ని పిలిపించి తమ ఎదుట కూర్చోబెట్టుకొని ఇలా అన్నారు, ఖబర్దారు, ఇక మీదట మల విసర్జనకు వెళ్ళకూడదు, వాంతులు కూడా ఆగిపోవాలి. తరువాత అతని వైపు చూసి తర్జనీతో బెదిరిస్తూ మళ్ళీ అవే మాటలు అన్నారు. గమ్మత్తు ఏమిటంటే ఆ మాటల భయంతో రెండు రోగాలు పారిపోయాయి. బూటీకి నయమయ్యింది. మరొకసారి షిరిడీలో కలరా ప్రబలినప్పుడు దాంతో బూటీ చాలా అవస్థపడ్డాడు. వాంతులు, విరోచనాలు విపరీతంగా అయ్యి అతని ప్రాణాలు దాహంతో విలువెల్లాడాయి. కడుపులో వికారం పుట్టింది. డాక్టర్ పిల్లి ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను అన్ని ఉపాయాలు చేశాడు, చివరికి ఏదీ ఉపయోగపడలేదు. అప్పుడు పిల్లే బాబా వద్దకెళ్ళాడు. జరిగిందంతా చెప్పి ఇలా అడిగాడు, కాఫీ త్రాగించమంటారా, నీరు త్రాగించనా, ఏది మంచిది? బాబా ఇలా అన్నారు, అతనిచే అక్రోటు, బాదము, పిస్తాలను వేసి పాలు త్రాగించమని. అదే అతనికి జావల, పప్పు, నూకలు మరిన్ని నీళ్లతో ఉడికించి చేసిన ద్రవము మీది తేట పనిచేస్తుంది. అప్పుడు అతని దాహం తీరి వెంటనే రోగం తగ్గుతుంది. నిజంగానే ఆ జావా త్రాగగానే బూటీ బాధ తగ్గిపోయింది. అక్రోటు, పిస్తా, బాదం తింటే కలరా తగ్గడం అనేది చాలా ఆశ్చర్యం. అయితే బాబా మాటలపై ఉన్న విశ్వాసంతోనే అన్నీ సఫలమవుతాయి. అక్కడ సందేహంతో పనిలేదు. ఓసారి అలందికి చెందిన ఓ స్వామి సాయి సమర్థుల దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడీ గ్రామానికి వచ్చాడు. బాబా నివాసమైన మసీదుకు చేరుకున్నాడు. అతనికి చెవికి సంబంధించిన అనారోగ్యం, అందువల్ల అతనికి శాంతి, నిద్ర కరువయ్యాయి. శస్త్రచికిత్స చేసినప్పటికీ పిసరంతైన ప్రయోజనం కలగలేదు. పోటు విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఉపాయమూ కనిపించలేదు. కనుక షిరిడీ నుంచి వెళ్ళిపోవాలనుకొని బాబా ఆశీస్సుల కోసం అతను మసీదుకి వెళ్ళాడు. సాయి చరణాలకు నమస్కరించి విభూది ప్రసాదం లభించిన తర్వాత స్వామి సర్వదా తనపై కృప చూపమని, తనని ఆశీర్వదించమని కోరాడు. మాధవరావు దేశపాండే అప్పుడు అక్కడే ఉన్నాడు. అతను స్వామి చెవి వ్యాధి గురించి బాబాకి విన్నపం చేశాడు. బాబా కూడా అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తారు అని స్వామికి ధైర్యం చెప్పారు. అలా ఆశీస్సులు లభించాక స్వామి తిరిగి పూణే వెళ్ళిపోయాడు. అతని నుంచి 8 రోజుల తర్వాత ఓ జాబు వచ్చింది. బాబా ఆశీర్వదించిన మరుక్షణం చెవిపోటు తగ్గిపోయింది. వాపు మాత్రం అలాగే ఉండిపోయింది. మళ్ళీ శస్త్రచికిత్స చేయాలని ముంబైకి వచ్చి ఇదివరకటి డాక్టర్ దగ్గరే చూపించుకున్నాను. మరి బాబాకి ఈ ఇబ్బంది గురించి ఎలా తెలిసిందో ఏమో కానీ చెవి వద్ద ఉన్న వాపు డాక్టర్కి కనిపించలేదు. డాక్టరు ఇప్పుడు శస్త్రచికిత్స చేయవలసిన అవసరం లేదు అన్నాడు. ఈ ప్రకారంగా బాబా కేవల ఆశీర్వాదంతో స్వామి భయంకర చింత దూరం అవ్వడం అందరికీ ఆశ్చర్యం గొలిపింది. అలాంటిదే మరో కథ ఈ సందర్భంలో చెప్పడం ఉచితం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కథను శ్రోతలకు చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. మసీదు సభా మండపంలో నేల మీద బండలు పరచడం మొదలవడానికి 8 రోజుల ముందు బాబా
మహాజనికి సహింపరాని అజీర్ణం చేసింది. అతనికి విపరీతంగా విరోచనాలు అవసాగాయి. అతనెంతో బాధపడ్డాడు. అతను లోపల బాబాపై భారం వేసి ఔషధాలు కానీ చిట్కాలుగా ఏ మందులు కానీ వాడలేదు. సాయిబాబా పూర్ణ సర్వజ్ఞులని మహారాజుకి తెలుసు కనుక అతను ఆ బాధను బాబాకి చెప్పలేదు. ఆయన తలుచుకున్నప్పుడే దాన్ని బాగు చేస్తారని విశ్వాసం ఉండడం వల్ల అతను ఆ వ్యాధిని భరించాడు. ప్రారబ్ధాన్ని ఆనందంగా అనుభవిస్తాను, కానీ పూజలో మాత్రం అవాంతరం కలగకూడదు అన్న ప్రబల ఇచ్చ కాకా మనసులో ఉంది. తర్వాత విరోచనాలు ఎప్పుడు ఎన్ని అయినా సరే హారతి మాత్రం తప్పిపోకూడదని కాక ఏం చేశాడో చూడండి. ఓ చెంబు నిండా నీరు నింపుకొని చీకట్లో కూడా అది చేతికి అందేటట్లు దాన్ని మసీదులో ఒక మూల పెట్టుకున్నాడు. స్వయంగా బాబా పాదాలు నొక్కడం కోసం బాబా దగ్గర కూర్చున్నాడు. హారతికి ఎప్పుడు ఉండాలన్న తన నియమాన్ని పాటించాడు. కడుపులో విరోచన అనుమానం కలిగినప్పుడు చేతికందేంత దూరంలో ఉంచుకున్న చెంబు తీసుకుని ఏకాంత స్థలానికి వెళ్ళి శౌచం పూర్తి చేసుకొని తిరిగి వచ్చేవాడు. సరే, అప్పుడు తాత్యాబా నేలపై బండలు పరిచే పనికి అనుమతి అడిగినప్పుడు బాబా అతనితో ఏమన్నారో వినండి. నేను లెండికి పోతున్నాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఈ బండలు పరిచే పని మొదలు పెట్టండి. తరువాత బాబా తిరిగి వచ్చారు. ఆసనంపై కూర్చున్నారు. కాకా మహాజని వచ్చి ఆయన పాదాలు నొక్కడం ప్రారంభించాడు. అప్పుడు కోపర్గాం నుంచి గుర్రబండ్లు వచ్చాయి. వాటిలోంచి బొంబాయి నుంచి వచ్చిన భక్తులు దిగారు. పూజా సామాగ్రితో సహా మసీదులోకి వచ్చి బాబాకి నమస్కరించారు. ఇతర భక్తులతో పాటు అప్పుడు ఆంధేరి నుంచి పాటిల్ వచ్చాడు. పూజ కోసం పూలు, అక్షింతలు వగైరా తీసుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఎదురుగా రథాన్ని నిలిపి ఉంచే ఖాళీ స్థలంలో పలుగుతో తవ్వి బండలు పరిచే పని ప్రారంభించారు. పలుగు శబ్దం విని బాబా విచిత్రంగా అరిచారు. భయంకరంగా కళ్ళు ఉరిమారు. వెంటనే నరసింహ అవతారం ధరించారు. పలుగుతో ఎవరు కొట్టేది, వాళ్ళ నడుము విరిచేస్తాను అని బాబా సటకా తీసుకొని లేచారు. అందరూ భయపడిపోయారు. కూలీలు పలుగుని వదిలేసి పారిపోయారు. అందరూ లేచి పరిగెత్తారు. కాకా కూడా భయపడ్డాడు. ఇంతలో బాబా అతని చేయి పట్టుకొని ఇలా అన్నారు, ఎటు పోతున్నావు, కూర్చో. అప్పుడు తాత కోతే లక్ష్మీబాయి వచ్చారు. వారిని చూసి బాబా ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెట్టారు. ప్రాంగణం బయట ఉన్న వారిని కూడా బాబా చివాట్లు పెట్టారు. ఇంతలో బాబా అక్కడ పడి ఉన్న వేయించిన వేరుశనగ పప్పు గింజల సంచిని చేత్తో తీసుకున్నారు. బాబా కోపగించినప్పుడు భయంతో అన్ని వైపులా పారిపోయిన వారిలో ఒకరిదై ఉండవచ్చు ఆ సంచి. ఆ పప్పులు 1 కిలో ఉండి ఉంటాయి. బాబా గుప్పెడితో వాటిని బయటకు తీసి చేతుల్లో నలిపి ఊది పొట్టు తీయడం మొదలెట్టారు. అప్పుడు శుభ్రం చేయబడ్డ ఆ గింజలను మహాజనికి తినమని ఇచ్చారు. ఒకవైపు శాపనార్థాలు పెట్టడం, మరోవైపు గింజలు నలిపి ఇవ్వడం నడిచింది. ఆయన మహాజనితో తినేసేయ్ అంటూ అతని చేతుల్లో శుభ్రం చేసిన గింజలు పెట్టారు. కొన్ని తన నోట్లో వేసుకున్నారు. ఈ ప్రకారంగా ఆ సంచిలో ఉన్నవన్నీ అయిపోయాయి. గింజలు అయిపోయాక ఇలా అన్నారు, నాకు దాహం వేస్తుంది, నీళ్లు తీసుకునిరా. కాకా చెంబు నిండా నీళ్లు నింపి తీసుకుని వచ్చాడు. అవి తాము త్రాగి కాకాని త్రాగమన్నారు. కాకా నీరు త్రాగిన తర్వాత ఆయన, వెళ్ళు, ఇప్పుడు నీ విరోచనాలు తగ్గిపోయాయి. ఆ బ్రాహ్మణులంతా ఎక్కడ చచ్చారు, వెళ్ళి వాళ్ళని తీసుకునిరా. తర్వాత భక్తులు వచ్చారు. మసీదు ఇదివరకు లాగానే కిక్కిరిసిపోయింది. బండలు పరిచే పని మళ్ళీ మొదలైంది. కాకా అజీర్ణం నయమైంది. విరోచనాలకి అదేమి మందు, ఇక్కడ సత్పురుషుల మాటలే మందులు. మహాత్ముల మాటలనే ప్రసాదంగా భావించే వారికి వేరే మందులు అవసరం లేదు. ఆర్దా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడ్డాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. అతను షిరిడీలో సాయి అనే గొప్ప మహనీయులున్నారు. ఆయన దర్శనంతో అన్ని రోగాలు నయమవుతాయని ఆ నోట ఈ నోట విన్నాడు. ఆ కీర్తిని విని దత్తోపంతు షిరిడీ వెళ్ళాడు. సాయి పాదాలకు నమస్కరించి దీన స్వరంతో, బాబా, 14 సంవత్సరాలయ్యింది. కడుపు నొప్పి నన్ను వెంటాడి పీడిస్తూ ఉంది. ఈ రోగం ఇక చాలు, ఎంతగానో ముదిరిపోయింది. ఇది భరించే శక్తి కూడా లేదు. పూర్వజన్మలో
సంగతి అయితే నాకు గుర్తులేదు కానీ నేనెవరిని చంపనూ లేదు, ఎవరిని మోసమూ చేయలేదు, తల్లిదండ్రులను ఎన్నడూ అవమానించలేదు. మరి ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అన్నారు. మహాత్ముల కేవల ప్రేమ భరిత దృష్టితో వారి ప్రసాద రూప ఆశీస్సులతో రోగం నయమవుతుంది. మరి వేరే ఏదీ అవసరం లేదు. సరిగ్గా అలాంటి అనుభవమే దత్తోపంతుకు వచ్చింది. బాబా చెయ్యి తన తల మీద పడగానే విభూది ఆశీస్సులను పొందగానే అతని మనసుకి హాయిగా అనిపించింది. అప్పుడు మహారాజు అతన్ని కొన్ని రోజులు షిరిడీలోనే ఉంచేశారు. మెల్లమెల్లగా అతని కడుపు నొప్పి బాధ సమూలంగా తగ్గిపోయింది. సరే, అలాంటి వారా మహాత్ములు. ఆయన మానసిక ఔన్నత్యాన్ని నేనేమని వర్ణించను. సకల చరాచర వస్తువుల మీద ఆయనకి సద్భావం ఉండేది. పరోపకారం చేయడమే ఆయన స్వభావం. ఈ శబ్ద స్తోత్రాలను గానం చేస్తూ ఉంటే ఒకటి తర్వాత మరొకటిగా అనేక విషయాలు గుర్తొస్తున్నాయి. మరి ఇప్పుడు గడిచిన సందర్భంలోని భీమాజీ చరిత్రను ముందుకు నడిపిద్దాం. సరే, బాబా విభూది తెప్పించి భీమాజీకి కొంచెం ఇచ్చారు. కొంచెం అతని నుదుటి మీద పెట్టారు. తమ చేతిని అతని తలపై పెట్టారు. బస్సుకి తిరిగి వెళ్ళడానికి అతనికి అనుజ్ఞ ఇచ్చారు. పాటిలు నూతన ఉత్సాహంతో బండి వరకు తానే నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి బాబా చెప్పిన చోటికి వెళ్తాడతను. ఆ ప్రదేశం చాలా ఇరుగ్గాను చిన్నదిగాను ఉంది. అయినప్పటికీ ఆ స్థలాన్ని బాబా సూచించారు. అదే దాని మహత్యం. అప్పుడే మట్టిని దిమ్మెసతో చదును చేసి సరిసమానంగా చేయడం వల్ల అది తడిగా ఉంది. అయినా పాటిల్ అది బాబా ఆజ్ఞగా భావించి దాన్నే తనకు వసతిగా చేసుకున్నాడు. భీమాజీకి గ్రామంలో ఎంతో మంది తెలుసు. అతనికి పొడిగా ఉన్న స్థలం వేరే చోట దొరికితే అయితే బాబా నోటి నుంచి చెప్పబడే స్థలాన్ని వదిలేసి వేరే స్థానం గురించి ఆలోచనే అతను చేయలేదు. అక్కడే 2 గోనె సంచులు పరుచుకొని వాటి మీద పక్క వేసుకొని భీమాజీ ప్రశాంత చిత్తంతో నిద్రపోయాడు. అదే రోజు రాత్రి ఇలా జరిగింది. భీమాజీకి ఒక కల వచ్చింది. బాల్యంలోని స్కూల్ టీచర్ కల్లోకి వచ్చాడు. పాటిల్ని అదే పనిగా కొట్టసాగాడు. చేతిలో ఒక పేము బెత్తం తీసుకొని కొట్టి కొట్టి అతని వీపు చీరేశాడు. పద్యంలోని ఒక వాక్యాన్ని కంఠస్థం చేయమని తన శిష్యుణ్ణి బాగా బాధించాడు. ఆ పద్యం ఏమై ఉంటుందని శ్రోతలు గొప్ప కుతూహలంతో ఉంటారని దానిలోని ప్రతి అక్షరం నేను విన్నది విన్నట్లు చెప్తాను. అన్య గృహాల్లో పాదం పెట్టడం అంటే ఎవరు దాన్ని పాము పడగపై పాదం పెట్టడంలా భావిస్తారో, లోబి చేతి నుంచి డబ్బు రావడంలా ఎవరి నోటి నుంచి మాటలు వినడం ఎంత కష్టమో, ఇంట్లో డబ్బున్నా లేకున్నా భర్త సహచరమే సుఖకరకంగా ఎవరు అనుకుంటారో అలా భర్త ఇష్టాన్ని అనుసరించి ప్రశాంత చిత్తంతో వ్యవహరించే ఆ స్త్రీయే జగత్తులో నిజమైన పతివ్రత. అయితే ఈ శిక్ష దేనికోసమో ఆ విషయం అసలు తెలియలేదు. టీచరు బెత్తాన్ని వదలటం లేదు. అతను గొప్ప మొండి పట్టుదలతో ఉన్నాడు. తరువాత వెంటనే మరో కల వచ్చింది. అది దీనికంటే విలక్షణంగా ఉంది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతని ఛాతీని నొక్కుతూ కూర్చున్నాడు. అతను చేతిలో ఓ పత్రాన్ని తీసుకొని భీమాజీ ఛాతీని సన్నగిల్లుగా చేశాడు. భీమాజీ ప్రాణం విలవిలలాడిపోయింది. అతనికి సరాసరి వైకుంఠానికే పోయినట్లయింది. అప్పుడు కల ముగిసింది. భీమాజీకి కళ్ళు మూతలు పడ్డాయి. అందువల్ల మనసుకి కొంచెం స్వస్థత చిక్కింది. తర్వాత సూర్యోదయం అయింది. పాటిల్ నిద్రలేచాడు. అతని మనసుకి అపూర్వమైన స్వస్థత కలిగింది. రోగం అన్న మాటే లేకుండా అది సమూలంగా సమసిపోయింది. పత్రం బెత్తం సన్నికళ్ళు గుర్తు ఎవరికుంటుంది? స్వప్నాలను జనులు భ్రమ అంటారు. అయితే అప్పుడప్పుడు అందుకు వ్యతిరేకమైన అనుభవం కలుగుతుంది. అదే క్షణంలో పాటిల్ రోగం పూర్తిగా నశించిపోయి దుఃఖం దూర తీరాలకు పారిపోయింది. పాటిల్ మనసుకి ఎంతో సంతృష్టి కలిగింది. తను మళ్ళీ జన్మ ఎత్తినట్లు అనిపించింది. అతను మెల్లగా బాబా దర్శనానికి బయలుదేరాడు. ఆత్మీయత వెలుగులు వెదజల్లే నిండు జాబిల్లి లాంటి బాబా ముఖం చూసిన పాటిల్కి ఆనందం అనే సముద్రం ఉవ్వెత్తున వెగిసింది. ఆనందంతో అతని మొహం విప్పారింది. కళ్ళకి గ్లాని కలిగి అవి మోడ్పులు అయ్యాయి. ఆ రెప్పల మాటు నుంచి ఉబికిన ప్రేమ అశ్రువులు పరవళ్ళు తొక్కుతూ వరదలై ప్రవహించాయి. అతను బాబా పాదాలపై తన తల నుంచి ఇలా అన్నాడు: బెత్తంతో శిక్షించినందుకు, గుండెని బద్దలు చేసినందుకు పరిణామం ఖచ్చితంగా మంచి ఫలితాన్నిచ్చింది. దీనికి రుణాన్ని తీర్చుకోవడం పామరునైన నా వల్ల కాదు. కనుక బాబా పాదాలపై నేను తల పెడుతున్నాను.
దాంతోనే నాకు తృప్తి కలుగుతుంది, మరో ఉపాయం లేదు. ఓ బాబా సాయి, మీ చాతుర్యం తర్కానికి ఆలోచనలకు అందనిది. సరే, అలా బాబా కీర్తిని గానం చేస్తూ పాటిల్ అక్కడ ఓ 4 రోజులు ఉండిపోయాడు. తర్వాత నానాసాహెబు ఉపకారాన్ని గుర్తు తెచ్చుకుంటూ కృతార్థుడై పాటిల్ తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. అలా భక్తి శ్రద్ధలు పెనవేసుకోగా ఆనందపూర్ణంగా అయింది చిత్తం. సాయి కృప అనే ఉపకారాన్ని గుర్తుంచుకొని భీమాజీ పాటిల్ తరచూ షిరిడీకి వస్తూ ఉండేవాడు. సాయిబాబాకి 2 చేతులు, ఓ తల, అనన్య శ్రద్ధ, అచంచల విశ్వాసం, కేవలం ఇవి చాలు. పొందిన ఉపకారాన్ని భక్తులు గుర్తుపెట్టుకుంటే చాలు. కష్టాల్లో చిక్కుకున్న వారు శ్రీ సత్యనారాయణ స్వామికి మొక్కుకొని కష్టాల కడల నుంచి బయటపడిన తరువాత ఆయన వ్రతమంతా విధిపూర్వకంగా యథావిధిగా చేసినట్లు పాటిల్ అప్పటి నుంచి సాయి సత్యవ్రతాన్ని శాస్త్రంలో చెప్పినట్లు స్నానం చేసి బ్రహ్మచర్య లాంటి వ్రత నియమాలని పాటించి ప్రతి గురువారం చేయసాగాడు. జనులు సత్యనారాయణ స్వామి వ్రత కథ చదువుతారు. అయితే భీమాజీ దాసగన్ను కృత అర్వచీన భక్త లీలామృతలోని సాయి చరిత్రను ప్రేమపూర్వకంగా చదివేవాడు. ఆ గ్రంథంలోని 45వ అధ్యాయంలో గనుదాసు అనేక మంది భక్తుల చరిత్రలు వర్ణించాడు. దానిలోని సాయినాథుని గురించిన 3 అధ్యాయాలే ఈ సాయి సత్యవ్రత కథలు. అన్ని వ్రతాల్లోకి ఇదే ఉత్తమ వ్రతంగా ఆచరిస్తూ పాటిల్ పై 3 కథలు చదువుతూ ఉండేవాడు. దానివల్ల అతనికి అపరిమిత సుఖం లభించింది. అతని మనసుకి శాంతి కలిగింది. పాటిల్ ఎప్పుడూ స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందం ఉప్పొంగే మనసుతో నియమంగా సాయి సత్య వ్రతం చేస్తూ ఉండేవాడు. నైవేద్యానికి శ్రీ సత్యనారాయణ వ్రతంలో లాగే అదే కొలతలతో నైవేద్యంలోని ప్రతి ఒక్క పదార్థము అంటే పిండి, నెయ్యి, చక్కెర సవసేరు గాని లేదా 1 కిలో గాని చేసేవాడు. అలాగే దీన్ని కూడా ఓ ఉత్సవంలాగే చేసేవాడు. అక్కడ నారాయణుడైతే ఇక్కడ సాయి, 2 చోట్ల ఏ విధమైన హెచ్చు తగ్గులు లేవు. పాటిల్ అలాంటి పద్ధతి మొదలుపెట్టాడు. అదే ఆచారాన్ని గ్రామస్తులు కూడా పాటించారు. తరువాత అక్కడ సాయి సత్యవ్రతం కొనసాగింది. అలా దయామయులైన మహనీయులు భక్తులకు మంచి కాలం వస్తే తమ కేవల దర్శనంతో సంసారంలోని చింతలను దూరం చేసి కాలుణ్ణి కూడా తిరగొడతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి రాబోయే కథలో పుత్రప్రాప్తికై ఒకరు పడ్డ చింతని, సత్పురుషుల్లో ఉండే ఏకాత్మతను గురించిన వర్ణన వింటే చమత్కారం అనిపిస్తుంది. నాందేడు పట్టణంలో నివసించే పార్సీ జాతికి చెందిన ఓ గొప్ప శ్రీమంతుడు సాయిబాబా ఆశీర్వాదం పొందుతాడు. అతనికి పుత్రుడు కలుగుతాడు. అక్కడి మౌలీ సాహెబ్ అనే మహాత్ముడి గురించి బాబా సూచిస్తారు. ఆ పార్సీ ఆనందాన్ని పొందిన తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ కథ ఎంతో ప్రేమ భరితమైనది. శ్రోతలు స్వస్థ చిత్తంతో వినాలి. అప్పుడు వారికి సాయి సర్వవ్యాపకత్వము అలాగే వాత్సల్యము తెలుస్తాయి. హేమాడు పంతు సాయిబాబాకి శరణు వచ్చి మహాత్ములకు, శ్రోతృలకు నమస్కరిస్తున్నాడు. రాబోయే అధ్యాయంలోని నిరూపణని విచారపూర్వకంగా వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సముద్రుల సత్య చరిత్రలోని భీమాజీ క్షయ నివారణం అనే పేరుగల 13వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ జై. 13వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో చెప్పిన కథల నుంచి భక్తులు రోగాలను తమ కేవల వచనాలతో, ఆశీర్వాదంతో బాబా ఎలా నయం చేసేవారో మనకు తెలుస్తుంది. అప్పుడప్పుడు ఆయన ఉపాయం విచిత్రంగానూ బాధాకరంగానూ ఉండేది. అయినప్పటికీ కూడా భక్తులకు రోగం నయమయ్యేది. తాత్పర్యం గుణం ఔషధంలోనే లేదా ఉపాయంలోనో కాక బాబా చేతిలో, ఆశీర్వాదంలో ఉంది. భీమాజీ కథ చెప్తున్నప్పుడు హేమాడ్ పంతు కొన్ని సిద్ధాంతాలను స్పష్టం చేసి చెప్పారు. మొదటిది, ఈ జగత్తులో మానవ ప్రాణులకు దేవుడు బుద్ధి ఇచ్చినప్పటికీ
దాన్ని వాడుకుని మనసులో నిశ్చయించుకున్నట్లు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించలేరు. వారి వెనుక కర్మతంత్రం పట్టుకుని ఉంటుంది. జన్మల పర్యంతం చేసిన కర్మల సంస్కారం, వాటి ప్రారబ్ధాల పరిణామం వారిని చెడు మార్గం వైపు లాక్కెళ్లుతాయి. శ్రద్ధ పుణ్యం వైపు పోతే పాదాలు పాపాల వైపు లాక్కెళ్లుతాయి. సత్కర్మను శోధిస్తూ పోతుంటే కుకర్మలు అడ్డుగా వస్తాయి. కనుక సత్కర్మలు చేసి పరమార్థం సాధించటం కోసం మానవులు గొప్ప ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇంతేకాదు, సద్గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. రెండవ సిద్ధాంతం, మానవులు సుఖం కోసం అహోరాత్రులు ప్రయత్నం చేసినప్పటికీ పూర్వకర్మల ఫలాలుగా దుఃఖాలు వారి మెడకు చుట్టుకుంటాయి. అంతెందుకు, అవి వెతుక్కుంటూ మరీ వస్తాయి. వారించాలని చూస్తే మెడకు చుట్టుకుంటాయి. నెట్టి పారేద్దామనుకుంటే మరింతగా పెనవేసుకుంటాయి. ఇదంతా జీవుల వ్యర్థశ్రమ. అలా అహోరాత్రులు వారు అత్యంత శ్రమతో అలసిపోతారు. అవి అనుభవించక గత్యంతరం లేదు. ఆత్మహత్య చేసుకునో లేదా వేరే ఉపాయాలతోనో వాటిని ఆపివేయలేము. మళ్ళీ జన్మించి వాటిని అనుభవించవలసి ఉంటుంది. జీవన్ముక్తులకి, అంటే జీవించి ఉండగానే ఆత్మజ్ఞానం కలిగి ముక్తులైన వారిని కూడా ప్రారబ్ధ మోహం వదిలిపెట్టదు. అప్పుడు ఇలాంటి దుఃఖాలను సహించటానికి మానవులు తయారుగా ఉండాలి. ఈ జన్మలో మనం నీతితో వ్యవహరించినప్పటికీ దుర్భర దుఃఖాలు ఎందుకొస్తున్నాయని నిరాశ చెందకూడదు. ఇంకా పరిశుద్ధ ఆచరణతో వ్యవహరిస్తున్నా కూడా ఎందుకు నాకు ఈ దుఃఖ అవస్థ, దుష్కర్మలకు దూరంగా ఉన్న నా తలపై ఎందుకు ఈ పాపాలు అని పదే పదే అనకూడదు. మూడవ సిద్ధాంతం, అలాంటి దుఃఖాలను నివారించుకోవటానికి ఒక ఉపాయం మాత్రం ఉంది. అది ఏమిటంటే సద్గురువుని లేదా ఎవరో ఒక మహాత్ముని శరణు అనటం. వారి కృపాదృష్టి పడితే మానవులు ఆ దుఃఖాన్ని సహజంగా ఏ యాతనలు లేకుండా అనుభవించగలుగుతారు. నిజానికి సద్గురువు లేదా సత్పురుషులు ఆ దుఃఖాన్ని అనుభవించగల ధైర్యాన్ని మనకిస్తారు. అదృష్టవశాత్తు మహాత్ముల దర్శనం అయితే అదే వ్యాధికి ఒక ఉపశమనం. వ్యాధిగ్రస్తులు అప్పుడు వ్యాధిని దుఃఖం లేకుండా సహజంగా సహిస్తారు. వ్యాధి దారుణమైన బాధను అనుభవింపచేస్తుంది. సత్పురుషులు తమ కరుణ జాలువారే దృష్టిని ప్రసరింపచేసి దుఃఖం లేకుండా అనుభవింపచేసి వాటిని నివారిస్తారు. ప్రతి ఒక్క సందర్భంలోనూ మనసులో ఉండే సద్గురువు లేదా సత్పురుషులు తమ దైవీ శక్తిని ఉపయోగించి భక్తుల దుఃఖాలన్నిటినీ కలిపి ఒక్కసారిగా అనుభవింపచేసి వారిని వెంటనే వాటి నుంచి విడుదల చేస్తారు. లేదా ఆ దుఃఖాన్ని తాము తమ మీదకు తీసుకుని ఆ భక్తులను విడుదల చేస్తారు. చివరికి ఈ అధ్యాయంలో భక్తులు సద్గురువుకి లేదా మహాత్ములకి తమ కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయాలో ఆ బోధ మనకి కలుగుతుంది. వారు ఎప్పుడూ అవాప్తకాములుగా ఉంటారు కనుక మహాత్ములకు తమ భక్తులపై లాభం కోరని ప్రీతి ఉంటుంది. అప్పుడు వారి ఉపకారానికి బదులు తీర్చుకోవటం కోసం ఈ క్రింది ఓవిని గుర్తు పెట్టుకోవాలి. 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధ, దృఢ విశ్వాసం, ఇవి చాలు. పొందిన ఉపకారాన్ని భక్తులు గుర్తించుకుంటే చాలు. అది తప్ప సాయినాథులకి మరోటి అవసరం లేదు. 14వ అధ్యాయం, సాయి రతన్జీల సమాగమం. నాందేడుకు చెందిన రతన్జీ షావుకారికి సాయిబాబాతో గల దగ్గర సంబంధం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. మహాత్ముల్లో శ్రేష్ఠులైన ఓ సాయినాథ, మీకు జయకారాలు. ఓ దయామయ, గుణగంభీర, తర్కానికందని గుణాలు కలవాడు, నిర్వికార, పరాత్పర అనగా అత్యంత శ్రేష్ఠుడు అంటే ఈశ్వరుడు, అపార అంతమే లేనటువంటి నిరవధ్య, దోషరహితుడైనట్టి
సాయినాథ మీకు జయాకారాలు. మీ భక్తుల పట్ల మీ మనసులో దయ ఉండటం వల్ల దృష్టికి దూరంగా ఉన్న వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి అనేక కారణాలతో వాళ్ళని కలిసి కష్టాల కొలిమి నుంచి వాళ్ళని తప్పిస్తారు. దీనులను ఉద్ధరించడానికి భక్తులకు లొంగని కఠినమైన చెడు వాసనలనే దుష్ట రాక్షసులను వధించడం కోసం వచ్చిన సాయిబాబా ఓ ఈశ్వర అవతారం. మంచి మనోవృత్తితో ఆయన దర్శనానికి వచ్చిన వారు అమరమైన స్వానంద రసాన్ని త్రాగుతారు. విషయ సుఖాల నుంచి మనసుని నిగ్రహించి పరమాత్మ ధ్యానం పట్టుకోవటం వల్ల కలిగే హర్షం వారికి కలుగుతుంది. వాళ్ళ హృదయం ఆనందంతో ఉప్పొంగి వాళ్ళు ప్రేమతో పరవశించిపోతారు. అలాంటి సర్వగుణ సంపన్నులైన సాయి సమర్థుల చరణాలకు దీనుణ్ణి, హీనుణ్ణి, పామరుణ్ణి అయిన నా వినయపూర్వక సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు గడచిన కథానుసంధాన అనుసరించి నల్ల కుక్కకి పెరుహన్నం తినిపించటంతో చలిజ్వరం తగ్గిపోయిన కథ గురించి వర్ణించబడింది. కేవలం తర్జని అంటే చూపుడు వేలుతో బెదిరించగానే నయం కానటువంటి కలరా త్రాగటానికి ఇచ్చిన జావతోనూ తినటానికి ఇచ్చిన వేయించిన వేరుశనగ పప్పులతో విరోచనాలు నయమైపోయాయి. అలాగే ఒకరి కడుపు నొప్పి, ఒకరి చెవిరోహం, మరొకరి మహాప్రబల క్షయరోహం కేవల దర్శనంతోనే నశించిపోయాయి. శ్రీ సాయి కృపతో భీమాజీ పాటిల్ దుఃఖం నశించిపోయి సుఖ సంపన్నుడవుతాడు. సాయిబాబా చరణాలకు కృతజ్ఞతాపూర్వకంగా సంపూర్ణంగా అఖండంగా శరణు వచ్చాడు. అలాగే వినూత్న పద్ధతిలో ఉన్న ఈ అపూర్వ చమత్కారాన్ని వినటం పట్ల శ్రోతలకు ఉన్న అత్యంత ఉత్సాహాన్ని చూసి సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు ఒకవేళ లక్ష్యం పెట్టి వినని వారిని అయితే భక్తకు స్ఫూర్తి ఎలా కలుగుతుంది? కథనానికి ఉత్కృష్టత ఎక్కడి నుండి వస్తుంది? అది రసపూర్వకంగా ఎలా అవుతుంది? భక్త కథను ఎలా చెప్తాడు? అదంతా శ్రోతల ఆధీనంలోనే ఉంటుంది. శ్రోతలే దానికి ఆధారం. వాళ్ళ వల్లే కథానుమానికి మాధుర్యపు సౌరభం పెరుగుతుంది. కథాసుమానికి మాధుర్యపు సౌరభం పెరుగుతుంది. అసలే ఈ సత్పురుషుల చరిత్ర బయట నుంచి లోపల వరకు ఆద్యాంతము మధురంగా ఉంటుంది. మహాత్ముల ఆహార విహారాలు మధురం. వారు సహజంగా ఉచ్చరించే శబ్దాలు కూడా మధురంగా ఉంటాయి. ఇది కేవలం చరిత్రే కాదు, స్వానందమనే స్వచ్ఛ జలం. దీన్ని అత్యంత దయామయులైన సాయి మహారాజు తమ భక్తులు తమని గుర్తు పెట్టుకోవాలని ప్రేమతో ప్రసాదించారు. ఇలాంటి సత్పురుషుల కథలు ప్రాపంచిక పారమార్థికాల గురించి ఉంటాయి. ప్రవృత్తి ప్రపంచాన్ని ఎలా సరిచేయాలో అన్నది గురించి చెబుతూ వారు నివృత్తి పరమార్థం సాధించటం కోసం వైరాగ్య మార్గానికి లాక్కొస్తారు. కారణమేమిటంటే సంసారంలో సుఖంగా వ్యవహరించాలి, అయితే నిత్యం జాగరూకతతో ఉండాలి. దేహాన్ని సార్థకం చేసుకోవాలి. అనంతకోటి పుణ్యాల బలంతో జీవుడికి కోరకుండానే మానవ శరీరం లభించింది. అందులోనూ పరమార్థాన్ని సాధించిన వారి అదృష్టమైతే ప్రత్యేకమైనదే. అయితే ఇది లభించినా కూడా దాన్ని సార్థకం చేసుకోని వారు అకారణంగా అవనికి భారంగా జన్మించినట్లేనని చెప్పవలసొస్తుంది. వారికి ఈ జీవితంలో పశువుల కన్నా ఎక్కువ గొప్ప సుఖం ఏమి లభిస్తుంది? ఆహార నిద్ర భయ మైథునాలు తప్ప మరోటి తెలియని మానవులు, తోక కొమ్ములు లేని కేవల పశువులు కదా. ఈ మానవ జన్మకి ఎంతటి మహత్తు ఉంది! దీనివల్లే ఈశ్వరుని భక్తి సాధ్యమవుతుంది. నాలుగు ముక్తులు అనగా సాయుధ్యం, సాలోక్యం, సారూప్యం, సామీప్యం పాదాలు పట్టుకుంటాయి. ఆత్మజ్ఞాన ప్రాప్తి కూడా దానివల్లే లభిస్తుంది. సంసారం గహనసీమలోని మబ్బులు మాటున తలుక్కుమనే మెరుపుల క్షణంలో మటుమాయమవుతుంది. విషపు జ్వాలలు కక్కే కాలసర్పంచే అనగా మృంగబడిన లోకులకు సుఖం ఒక గటిక 24 నిమిషాలు మాత్రమైనా అరుదుగా లభిస్తుంది.
అమ్మ, నాన్న, సోదరి, సోదరుడు, భార్య, కొడుకు, కూతురు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో ప్రవహిస్తూ ఒక్క చోటుకి వచ్చే కర్ర ముక్కల్లాంటి వారు. అలాగే ఈ సంసారంలో ఒక్క క్షణం కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఒకవేళ ఏదైనా ఓ అల తీవ్రంగా వచ్చి వాళ్ళని విడదీసి వారంతా ఒకరికొకరు విడిపోతే అప్పుడు వారు మునుపటిలా మళ్ళీ కలవటమనేది ఉండదు. ఈ జగత్తులో తమ హితాన్ని సాధించని వారు తమ తల్లిని వ్యర్థంగా బాధ పెట్టినట్లే ప్రాణులు జన్మించినప్పుడే మృత్యు మార్గాన్ని పట్టుకుంటారు. మహాత్ముల చరణాలు వారికి ఒకవేళ పట్టుకోకపోతే వారి జన్మ వ్యర్థమైపోతుంది. కనుక ఆ పనిని ఇవాళ, రేపు, ఎల్లుండి అని వాయిదా వేసేవారు మోసపోతారని తెలుసుకోవాలి. మరణాన్ని గురించి మనసులో నిరంతరం స్మరణ పెట్టుకోవాలి. ఈ శరీరం కేవలం కాలుడికి ఓ తినుబండారం. మొత్తానికి సంసారానికి అలాంటి అశాశ్వత లక్షణం ఉంది. కనుక మానవులు నిరంతరం సావధానులై ఉండాలి. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే పరమార్థమనే అప్సరాంగన అలవోకగా అరచేతిలో వాల్తుంది. కనుక ప్రపంచంలో సోమరితనం పనికిరాదు. పురుషార్థాన్ని ప్రాప్తింపచేసుకునే విషయంలో ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండకూడదు. సాయి కథను ప్రేమతో విన్నవారికి శ్రేయస్కరమైన పరమ కళ్యాణం ప్రాప్తిస్తుంది. వారికి సాయి చరణాల్లో భక్తి పెరుగుతుంది. వారికి సుఖమనే భాండారం లభిస్తుంది. సాయిబాబా మీద నిండు ప్రేమ గుండెల నిండా ఉన్నవారికి ఈ కథా సంగ్రహం సాయి చరణ కమలాలను అడుగడుగునా గుర్తుకు తెప్పిస్తుంది. శబ్దాలతో వర్ణించలేనటువంటి వారిని ఈ కథలో శబ్దాలు వర్ణించటం జరిగింది. ఇంద్రియాలకు అతీతంగా ఉండే వారిని ఈ కథ ద్వారా ఇంద్రియాలతో సేవించవచ్చు. కనుక ఈ కథా అమృతధారని ఎంతగా త్రాహినప్పటికీ మనసుకి పూర్తిగా సంతృప్తి కలగడం కష్టం. మహాత్ముల కుశలత తర్కానికి అందనిది. వారి మహిమ అవర్ణనీయం. వారిని మాటలతో సంపూర్ణంగా వర్ణించగల సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ఈ కథ నిరంతరం చెవుల్లో పడితే కళ్ళ ఎదుట సాయిబాబా అదే పనిగా కనిపిస్తారు. రాత్రింబవళ్ళు మనసులోనూ ధ్యానంలోనూ ఉంటారు. స్మృతి పదంలోనూ ఆలోచనల్లోనూ కూడా ఉంటారు. ఇంతేనా? మెలకువతో ఉన్నా స్వప్నంలో కూడా కనిపిస్తారు. కూర్చుని ఉన్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా కనిపిస్తారు. జనంలో ఉన్నా లేదా అరణ్యంలోకి వెళ్ళినా అక్కడ కూడా సర్వదా తోడుగా వస్తూ పోతుంటారు. ఈ ప్రకారంగా మనకి ఆయనపై అదే పనిగా ఇష్టం కలిగితే మన మనసుకి మహేశ్వరునితో లయమయ్యే స్థితి కలుగుతుంది. అలా ప్రతిరోజు అయిందంటే చిత్తం చైతన్యంతో అనగా విశ్వానికి చైతన్యాన్ని ఇచ్చే శక్తితో అంటే పరమాత్మతో ఐక్యత సంతరించుకుంటుంది. ఇప్పుడు తరువాతి కథ గడిచిన అధ్యాయం చివర్లో చెప్పిన దాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు ఆదరయుక్తంగా అవ్వాలి. భావభక్తి అనే రవ్వ కేసరిని ఎంత తిన్నా తనివి తీరదు. గొంతు వరకు తిన్నా ఎన్నటికీ పూర్తిగా తృప్తి కలగదు. సరే శ్రోతలారా, ఇప్పుడు రెండవ కథను మీరు శ్రద్ధగా వింటే మహాత్ముల దర్శనం వల్ల అయ్యే సార్థకత మనసుకి ఖచ్చితంగా పట్టుకుంటుంది. బయటికి కనపడేలా సాయిబాబా ఏమీ చేసేవారు కాదు. ఆయన తమ స్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయినప్పటికీ కూర్చున్న చోటు నుండే ఆయనకన్నీ తెలిసి ఉండేవి. అందరికీ ఆయన అనుభవాన్ని ఇస్తుండేవారు కూడా. 3 కాలాల్లోనూ అబాధిత అస్తిత్వ రూపతత్వం అంటే బ్రహ్మ అనేది తమ శరీరంలో ఉంటూనే అదే సంపూర్ణ జగత్తులోనూ ఉన్నది అన్న విషయాన్ని తన శరీర స్పృహను విస్మరించి నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యాన్ని ఎవరు శరణు అంటారో వారికి అన్నింటితో ఐక్యత ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే వేరువేరుగా ఉన్నాయని అనుకుంటే జనన మరణాల పరంపర వెంటాడుతుంది. తాను జగత్తులోని ఇతర సర్వప్రాణులు వస్తువులు వేరువేరుగా ఉన్నాయని నిశ్చయం చేసుకునే బుద్ధి అంటే నిజంగా అది అజ్ఞానమే. గురువుతో కలయిక వల్ల శాస్త్ర అభ్యాసంతోనూ చిత్తశుద్ధి కలిగి బ్రహ్మమయ స్థితి ప్రాప్తిస్తుంది.
అవిద్య నుంచి అవటమంటే ఏకత్వ ప్రాప్తి కలహటమే. మనసులో ఏ కొద్దిగానైనా భేదభావం ఉంటే అప్పుడు ఇక ఏకాత్మ భావం అనేది ఎలా? బ్రహ్మదేవుడి నుంచి చైతన్యరహితమైన అన్ని వస్తువుల వరకు తమ స్వస్వరూపం లేదా బ్రహ్మ నుంచి వేరుగా आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा।
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणू है, अपने मस्जिद का झाड़ू गणू है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba.